भारत माता की మన ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా అందరూ ఇక్కడ సమావేశమైన కారణం ఈ వార్షోత్సవం యొక్క మనము 19వ తారీఖు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో మన వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికోసం మనము మనమందరం గ్యాదరింగ్ కావడం జరిగింది. ముఖ్యంగా సంగమిత్రులు అంటే మన ఏరియాలో మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 విలేజెస్ కానీ నంద్యాల టౌన్ కానీ సంగమిత్రులు అంటే తెలియని వాళ్ళు ఉండరు ఇక్కడ. ఇది ఈ 31 సంవత్సరము ఈ విధంగా నడుపుకుంటూ వస్తుందంటే ముఖ్యంగా సంగమిత్ర యొక్క కమిటీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో ఇన్ని రోజులు ఈ విధంగా నడిచింది. ఇది ముఖ్య కారకం మొదట నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 60 మంది పిల్లలతో ఈ సంగమిత్ర నడుస్తుంది. ఈ బయటికి పోయిన పిల్లలు 60-70 మంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళు కూడా అన్ని విధాలుగా స్థిరపడినారు. వాళ్ళందరికీ మన సంగమిత్ర ఈ సహాయం చేయకుంటే వాళ్ళ జీవితాలు వేరే ఉండేవి. ఇప్పుడు మెయిన్గా మన ప్రతి ఒక్కసారి మన సంగమిత్రకు ఇబ్బంది వస్తున్నాడంటే దానికి మన ఎలక్ట్రిక్ మన సతీస్తున్నాడు మన సోదరుడు. నేను పార్కులో ఒకరోజు కనిపించి సతీష్తో చెప్పాను, అన్న సతీష్ మనకు ఇట్లా పెద్ద ఆయన చనిపోయినాక మనకు పాలు ఇబ్బంది ఏంటంటే ఒక్క ఎలక్ట్రిక్ మీడియాతో ఒక్క ఫోన్ చేస్తే మనకు మన ఎక్స్ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు మనకు ఆయన నేను ఉన్నంతకాలం మీకు పాలిస్తానన్నా మీరేమి ఇబ్బంది పడద్దు అని ఆయన మనకు వాగ్దానం చేయడం 2 సంవత్సరాల నుంచి ఆయన జరుపుతున్నారు. అంటే మీడియా యొక్క ప్రభావము ఎంత జనాల మీద ఉందో మీరు ఒక్కసారి కనుక్కోండి. ఇదే విధంగా సంగమిత్ర నుంచి మంచి మంచి కార్యక్రమాలు. సంగమిత్ర యొక్క స్పెషాలిటీ ఏమంటే సంగమిత్రలో ఒక కార్యక్రమం చేపట్టామంటే అది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అది కంటిన్యూగా కొనసాగిస్తూనే 30 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ వస్తున్నాం మనం. అందుకే సంగమిత్ర అంటే ప్రతి ఒక్కరికి అభిమానము, ప్రేమ, నమ్మకము. ఇవే కాకుండా మొన్న కూడా లేటెస్ట్గా మనము స్టీల్ పల్లెలు తీసుకొని వచ్చినాం. మీ ఎలక్ట్రికల్ మీడియా ముందర ఒక విషయం చెప్తున్నాను, ఎవరికైనా సరే ఢిల్లీలో జరిగిన శుభకార్యాలు జరిగినా మన సంగమిత్ర నుంచి ప్లేట్స్ ఫ్రీగా ఇస్తాం. మీ కార్యక్రమాలు జరుపుకొని తిరిగి మనకు తెచ్చియండి. ఇటువంటి ఇవే కాదు, చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఎంతో శ్రద్ధగా ఇప్పుడు మొహిందీ మన మాతృశ్రీలు మొహిందీ కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినారు. దానివల్ల కూడా ఒకరో ఇద్దరు బతుకు తెరువు కోసం పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు ఇవన్నీ ఇప్పుడు మొహిందీ అనేది లేటెస్ట్గా పెద్దగా జనాల్లో పొందేది. అది కూడా మన సంగమిత్ర ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ సంగమిత్ర ద్వారా ఇప్పుడు మన సంగమిత్ర అధ్యక్షులుగా ఈ సంగమిత్ర వచ్చినటువంటి మీడియా వాళ్ళకు మన విలేజ్ ప్రజలకు అందరికీ మేము డైరెక్ట్గా కలవలేకపోయినా సరే ఈ మీడియా ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. సంగమిత్ర శ్రేయోభిలాషులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్సులు. మనం సంగమిత్ర గత 31 సంవత్సరాలుగా నిరాశ్రిత బాలుర ఆవాసంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా మన సంగమిత్ర వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కూడా సంగమిత్రకు ఉండాలని రేపు 19వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 5:30 మన ప్రథమనందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది. మన కమిటీ మెంబర్లు, మన కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందజేయడానికి ప్రయత్నం చేశాము. అందులో భాగంగా ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందని ఎడల ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మన వార్షికోత్సవానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డోనర్స్ కానివ్వండి, పల్లె ప్రజలు కానివ్వండి, మాకు వడ్లను దానం చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మేము ప్రతి ఒక్క ఊరికి తిరిగి అందరికీ ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. ఒకవేళ అటువంటి ఆహ్వాన పత్రిక రాకుండా కూడా
ఇదే ఆహ్వానంగా భావించి రేపు 19వ తారీఖు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రథమనంది నందు జరుగుతున్నటువంటి 31వ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ పిల్లలను ఆశీర్వదించి అక్కడ భోజన వసతి కూడా ఉంది, తీసుకొని వెళ్ళగలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు 31 సంవత్సరాలు సాధించినటువంటి డోనర్లందరూ గత రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించి మన సంస్థను ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.